హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బియ్యంతో వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇవి టేస్టీగా చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంలో ఈ వడియాల్ని పెట్టుకోవచ్చు. దానికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. అందులో 3 గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రేషన్ బియ్యాన్ని వాటర్ పోసుకొని 1-2 సార్లు కడుక్కోవాలి. ఈ వడియాలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకొని రైస్ని ఉడికించుకోవడానికి మరొక పెద్ద బౌల్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల చొప్పున నేను వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 9 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు స్టవ్ పై పెట్టుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వామ్ వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. సాల్ట్ తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు. ఇప్పుడు వాటర్ ఎసరొచ్చాక ఇందాక మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి పెద్ద బౌల్ ఉంటేనే ఇలా ఫ్రీగా ఉడుకుతుంది రైస్, లేదంటే అన్నం ఉడకకపోవడము అలా ఉంటుంది. మెతుకుల్లాగా వస్తుంది. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా పరుచుకోవాలి. మురుకుల మిషన్ తీసుకొని అందులో వేసుకొని మనకు నచ్చిన షేప్లో ఈ వడియాల్ని పెట్టుకోవచ్చు. అన్నం మెత్తగా ఉడికితేనే ఈ వడియాలు చాలా బాగా వస్తాయి. మనకు నచ్చిన షేప్లో విరిగిపోకుండా వస్తాయి, లేదంటే ఉడకకపోతే సరిగ్గా రావు ఈ వడియాలు. నువ్వులు వాము వేసుకుంటున్నాము కాబట్టి చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వడియాల్ని ఇలా మొత్తం మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా క్లాత్ నుండి 1 డే తర్వాత వెనుక వైపు వాటర్ చల్లుకుని ఈజీగా తీసుకోవచ్చు. ఇదిగో 1 డే తర్వాత ఇలా వచ్చాయి. ఇప్పుడు 2 డేస్ ఎండలో పెట్టుకుంటే ఇలా ఎండిపోయాయి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ వడియాల్ని. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ వడియాల్ని. పప్పుచారులోకి, సాంబార్లోకి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా. అంతే అండి, ఈ వడియాలు పెట్టుకోవడం చాలా సింపుల్ అండి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.